వెల్కమ్ టు IACE. సో ఈరోజు RRB ఆఫీసర్స్ స్కేల్ 1 అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ IBPS వెబ్సైట్కి వెళ్ళి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1. ఓకే, సో ఆల్రెడీ 7th జూన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీని యొక్క అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో అప్లై చేసే ముందు ఫస్ట్ మీ దగ్గర నేమ్, యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో ఇవన్నీ యాజ్ పర్ 10th క్లాస్ ఉండేటట్టుగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ విత్ డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ సో ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ డిక్లరేషన్. సో ఈ 4 కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకేనా, సో ఆ తర్వాత మనం అప్లై చేయగలిగితే సో ఇట్ ఈజ్ చాలా ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, సో చూడండి రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి ఇక్కడ. సో బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను చూడండి. సో మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో యాజ్ పర్ 10th క్లాస్. సో మీకు ఇక్కడ సేమ్ మీకు ఇక్కడ అపియర్ అవుతుంది కూడా చూడండి కింద. మీ 10th క్లాస్లో అలానే ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్. సో వర్క్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మీ కరస్పాండెన్స్ అంతా సో మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్. ఓకే, ఈమెయిల్ ఐడి, సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. రైట్, సో అగైన్ కన్ఫర్మ్. ఓకే రైట్, దెన్ సెక్యూరిటీ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్. సో బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇవి, బేసిక్ డీటెయిల్స్. తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. రైట్, స్కాన్ ఫోటోగ్రాఫ్. సో ఫోటోని అప్లోడ్ చేశాను. సో ఫోటో అనేది క్లియర్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. క్యాప్ పెట్టుకోవడం లేదా సో కనబడకుండా బ్లర్గా ఉండడం ఇలాంటివి కాకుండా ఫోటో అనేది మాత్రం క్లియర్గా ఉండాలి. ఓకే, సో కింద డైలాగ్ బాక్స్ కన్ఫర్మ్, అది నాదే అని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత అలానే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. రైట్, సో 2 క్లియర్గా ఉండాలి. రైట్, తర్వాత కన్ఫర్మ్, దెన్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి ఇక్కడ. సో బేసిక్ డీటెయిల్స్లో కేటగిరీ అనేది మెన్షన్ చేయాలి. సో మీరు జనరలా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ దేనికి సంబంధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీ అనేది ఓబీసీ అనుకో. సో ఓబీసీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉందా లేదా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది మెన్షన్ మీ దగ్గర ఉంటేనే అప్లై చేయండి, లేదంటే మాత్రం కాదు. సో ఈడబ్ల్యూఎస్ మీరు దేనికి సంబంధించి ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో నేను ఓబీఎస్ అని ఇచ్చాను. అండ్ మీ డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ ఇవ్వండి, లేదంటే నో అని మార్క్ చేయండి. తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీ ఉంటే ఏ డిజబిలిటీ ఉంది చూసుకోండి. సో పర్టికులర్ డిజబిలిటీ ఏదంటే సో హెచ్ఐ అంటే దాని పర్టికులర్ గేమ్ ఉంటుంది. సో అని డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ ఏమంటే అది ఏది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు. సో డిజబిలిటీ ఐఎమ్ గివింగ్ 0, నో. రైట్, తర్వాత చూడండి. సో 1984 రైట్స్కి సంబంధించిన ఎవరైనా చనిపోయింటే ఇది నో, ఎవరైనా ఉంటేది లేదు. రిలీజియన్ హిందూ, ముస్లిం, బుద్ధిజం ఏదైతే అది మీరు ఇక్కడ ఇవ్వాలి. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ ఆర్ ఏ మైనర్ కమ్యూనిటీకి అయితే సంబంధిస్తే ఎస్, అదర్వైజ్ నో అని మార్క్ చేయాలి. ఓకే, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేదంటే నో అని మార్క్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ అని మొత్తం అన్నీ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ జాయిన్డ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆన్ ఏ సివిల్ సైడ్ ఆఫ్టర్ రివైలింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక్కడ ఏమైనా ఉన్నాయా అంటే ఎక్స్ సర్వీస్ సంబంధిస్తుంది, లేదంటే ఏం అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ నేషనాలిటీ ఏంటి, ఇండియన్, రైట్. దెన్ ప్రీవియస్గా ఎప్పుడైనా అపీర్ అయ్యారా, ఎస్ అయితే ఎస్, ఫస్ట్ టైం అయితే నో అని పెట్టండి, ఆల్రెడీ అపీర్ అయితే అపీర్ అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 times అపీర్ అయ్యాం, ఓకే 3 times అపీర్ అయితే సో 3 times యూ హ్యావ్ టు షిఫ్ట్ మార్క్ చేసుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైలైట్ అవుతాయి. సో మీరు ఎన్ని అపీర్ అయితే అన్నీ అక్కడ మెన్షన్ చేస్తాం, ఓకేనా, రైట్. సో ఏ స్టేట్కి అప్లై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్లై చేశాను. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రాయాలనుకుంటున్నారు, ఓకే. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎస్ ఎక్కడ, విజయవాడ, కర్నూలు, గుంటూరు, సో విజయవాడ, రైట్. ఏ మీడియంలో ఎగ్జామ్, తెలుగు ఆర్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, సో తెలుగు. ఇక్కడ అంటే పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. సో మీరు ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఆన్లైన్ పేపర్ అనేది వస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా, రైట్. సో మీరు ఏదైతే నేమ్ అనేది మెన్షన్ చేశారో సో ఆ నేమ్ తోటి ఎగ్జాక్ట్గా ఉన్న ఐడి ప్రూఫ్ని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకువెళ్ళాలి. ఆ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ ఐడి ప్రూఫ్ ఉంటే అదే ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకే. సో నేను ఇక్కడ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, రైట్. దెన్ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాం. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇది కంపల్సరీ కాదు, మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయండి, లేకపోతే లేదు, ఓకే. ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ పార్ట్. నెక్స్ట్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా, సో ట్విన్ బ్రదర్స్ కాదు, ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఉంటే ఎస్, అదర్వైజ్ నో, రైట్. దెన్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని మార్క్ చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని మార్క్ చేయండి. ఫాదర్ నేమ్, సో మీ 10th class సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి, అలానే మదర్ నేమ్, ఓకే. దెన్ స్పౌస్ నేమ్, మ్యారీడ్ అని మార్క్ చేస్తే స్పౌస్ నేమ్ ఇస్తారు, అన్మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ సంథింగ్. సో స్పౌస్ నేమ్. దెన్ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి సో నెక్స్ట్ మెన్షన్ చేయండి. నేను మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ నేను ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వట్లేదు, మీరు మాత్రం మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీ ఎగ్జాక్ట్ మీ కరస్పాండెంట్ డీటెయిల్స్ అనేవి మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఏ డిస్ట్రిక్ట్ అనేది, రైట్. దెన్ స్టేట్, ఏ స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ పిన్ కోడ్, ఓకే, రైట్. సో నెక్స్ట్ అదే అడ్రస్ సేమ్ ఉంటే కరస్పాండెన్స్ కూడా అయితే సేమ్ అదే మెన్షన్ చేయండి. సేమ్ థింగ్ ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. తర్వాత సో జిఎస్టీ ఇన్వాయిసింగ్, కమ్యూనికేషన్ అడ్రస్ ఆర్ ఏది పెట్టినా పర్వాలేదు, నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ని ఇక్కడ వ్యాలిడేట్ చేయండి. మిస్టేక్స్ ఏమి ఉన్నా సరే ఇక్కడ క్లియర్గా మీకు అది మెన్షన్ చేస్తుంది. సో మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే. సో అంతా పర్ఫెక్ట్గా ఉంది, సో నో ప్రాబ్లం. సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్ దట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఏమైంది, మీ గ్రాడ్యుయేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనివ్వండి. ఎప్పుడు పాస్ అయ్యారు, ఏది బ్యాక్గ్రౌండ్ అయితే మీరు, సార్ మరి ఇంజనీరింగ్ అయితే ఏం చేయాలి, ఇక్కడ లేదు కదా, అదర్స్ మార్క్ చేయండి. సైన్స్ అయితే సైన్స్, సోషల్ ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ సర్టిఫికేట్లో డేట్ అనేది మెన్షన్ చేయకపోతే ఆల్వేస్ గివ్ ఫస్ట్ అని మెన్షన్ చేయండి. దాంట్లో డేట్ అనేది మెన్షన్ చేస్తే ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా ఇక్కడ రాయండి. మంత్ అండ్ ఇయర్, ఏ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి, ఓకేనా. సో రైట్. అండ్ పర్సంటేజ్ అనేది అప్ టు 2 decimals అనేది మీరు ఇవ్వాలి, అప్ టు 2 decimals, ఓకే. అండ్ దెన్ ఏ క్లాస్. ఇంకా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇస్తారు. తర్వాత ఇక్కడ
సో ఇక్కడ చూడండి లోకల్ లాంగ్వేజ్ అనేది 8th క్లాస్ ఆర్ అబోవ్ మీ గవర్నమెంట్ స్కూల్లో లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదువుకున్నారంటే మీ సర్టిఫికేట్లో అది అంటే కనపడుతుందా లేదా అని చూడండి. అంటే తెలుగు అనేది మనకి లాంగ్వేజ్, ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది మీరు 8th అండ్ అబోవ్ అక్కడ ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. ఉంటే అంటే మీరు చదువుకున్న స్కూల్స్ అంటే మీరు 8th 9th 10thలో తెలుగు అనేది ఒకే సబ్జెక్ట్గా ఉంటే దెన్ ఎస్ అనేవాళ్ళు, లేదు అంటే నో అనేవాళ్ళు. ఓకే, నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను. కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అని మార్క్ చేయండి. ఏంటి ఏముంది, మీరు ఏం చేశారు, ఏదైనా డిప్లొమా చేశారా, రైట్. సో డిప్లొమా చేశాను, లేదంటే జావా చేసాం, లేదా సి చేసాం, డిఏ లేదా పీజీడీసీ ఏం చేసినా పర్లేదు, ఆ డీటెయిల్స్ని ఇవ్వండి. దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఏంటి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ సో మెన్షన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ క్లర్క్, నేను ఆల్రెడీ క్లర్క్గా వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్లో వర్క్గా చేస్తున్నాను, కెనరా బ్యాంక్లో వర్క్ చేశాను, స్టిల్ ఐఎమ్ వర్కింగ్, లేదా ఆల్రెడీ వర్క్ చేసి రిజైన్ చేశాను, డిజిగ్నేషన్ ఏంటి క్లర్క్గా వర్క్ చేశాను. సో ఓకే, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎస్ ఆల్రెడీ అవుతుంది. సో ఫ్రమ్ ఎప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 1st మే ఫర్ ఎగ్జాంపుల్ 21లో జాయిన్ అయ్యాను. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఎంత, 1 year 1 month అండ్ 8 days వచ్చింది. నేచర్ ఆఫ్ డ్యూటీ క్లరికల్ డ్యూటీ, సో ఇలా మీకు ఏది సంబంధిస్తే అది. ఓకే, నేచర్ ఆఫ్ లివింగ్, సో నేచర్ ఆఫ్ లివింగ్ అనేది లేదంటే ఎస్ అని పెట్టాను కాబట్టి స్టిల్ కంటిన్యూయింగ్, అంటే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను, అంటే టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా 13. ఇలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా రాయండి అక్కడ. ఓకేనా, లేదంటే సో ఆ కాలమ్ని అలా విడిచిపెట్టేసేయండి. తర్వాత దెన్ సో హియర్ ప్రాసిక్యూషన్, డిటెన్షన్, ఫైన్, కన్వెన్షన్ ఇలాంటివి ఉంటాయి, కానీ ఆల్వేస్ మార్క్ ఏంటి నో అని మార్క్ చేయండి. ఓకేనా, లాంగ్వేజెస్ను మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి, ఆల్రెడీ దీంట్లో తెలుగు అనేది ఉండాలి, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కదా. సార్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలుగు, నేను ఇంకో స్టేట్ నుంచి ఇక్కడ అప్లై చేసుకున్నాను, లేదు ఆ స్టేట్ది, సార్ నేను కర్ణాటక నుంచి అప్లై చేశాను, సో కన్నడ అనివ్వండి, ఇంగ్లీష్ అనివ్వండి, ఓకే, అండ్ తెలుగు అనివ్వండి. మీరు తెలిసిన లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తెలుగు అనేది మాత్రం మీరు తెలుగు స్టేట్స్లో అప్లై చేస్తే లాంగ్వేజెస్ నోన్లో తెలుగు అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకేనా, మళ్ళీ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ, సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ అండ్ నెక్స్ట్. దెన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ, సప్త మీ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో దగ్గరలో ఉన్న సో ఆర్డర్ ఏ బ్యాంక్స్ ఉన్నాయి చూసుకుందా. సో మాకు విశాఖపట్నం దగ్గరలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ దగ్గరలో ఉంది, సో ఫస్ట్ నేను చైతన్య గోదావరి, తర్వాత ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నియర్లీ, ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ సప్తగిరి. సో డిపెండ్స్, ఆర్డర్ అనేది మీ డిస్ట్రిక్ట్స్కి దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంక్స్కి ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో దీంట్లో అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా, దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, వర్క్ నేచర్ ఎలా, ఎక్కడైనా వర్క్ నేచర్ ఒకేలా ఉంటుంది. సో మీరు ఇచ్చే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఓన్లీ ప్యూర్లీ ఆన్ యువర్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంక్ బేస్ చేసుకుని మాత్రమే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, అండ్ దెన్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, ఎస్, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. సో చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ జాగ్రత్తగా సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని మిస్టేక్స్ ఏమున్నాయి ఇక్కడే కరెక్షన్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఐ అగ్రీ, ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఈజ్ ఫిల్డ్ యాజ్ పర్ మై ఐడి ప్రూఫ్. అండ్ సో ఏమైనా చేంజ్ ఉంటే థర్డ్ వన్ ఇప్పుడు అలానే ఉంచేయండి. ఐ హ్యావ్ అండర్స్టూడ్ యాజ్ పర్ ద అడ్వర్టైజ్మెంట్ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 post ఇన్ ద ఆఫీసర్స్ క్యాడర్, ఏదో స్కేల్ 1, స్కేల్ 2 ఆర్ స్కేల్ 3, ఏదో ఒకే దానికి అప్లై చేయాలి. ఎస్, నాకు అర్థమైంది. ఓకే, ఎస్, కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఓకే, దెన్ ఓకే, కంటిన్యూ, ఎస్. సో అగైన్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో ఇవన్నీ మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. ఆల్వేస్ మీరు ఏంటంటే ఇవంతా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో అప్లికేషన్ ఫిల్ అయినప్పుడు మీరు మళ్ళీ అప్పుడు స్కాన్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఓకే, సో అందుకు ముందు అంతా ఫిల్ చేసి రెడీ పెట్టుకుంటే దెన్ ఇట్ ఈస్ ఓకే.
దెన్ హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్. సో మీ హ్యాండ్తో రాసిన డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ని సో ఇక్కడ అప్లోడ్ చేయండి. దెన్ security code, save and next. Okay, then so amount, so ఈ పేటిఎం ఆర్ బిల్డర్స్ ఏదైతే దానికి బిల్డర్స్ కానీ ఇచ్చున్నాను. సో C5U6 ఓకే, సబ్మిట్. ఎస్. సో హియర్ ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఏదైతే అదే పేటిఎం అంటే త్రూ పేటిఎం కూడా మీరు పే చేయొచ్చు, ఎలా కావాలంటే అలా పే చేయొచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ పే చేసి మేక్ పేమెంట్. మీరు ఏం చేయాలి, మేక్ పేమెంట్. పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తే దెన్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్, అప్పుడు మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా డేటాని మీరు రెడీ చేసి మిస్టేక్స్ లేకుండా, సో ఫాస్ట్గా అని కాదు, నీట్గా జాగ్రత్తగా మీరు అప్లై చేస్తే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెయిన్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, క్వాలిఫికేషన్స్, సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసి అప్లై చేయండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్కేల్ 1, RRB స్కేల్ 1, రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.